డిసెంబర్ 10, 11 తేదీల్లో మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వీరు జాక్పాట్ కొట్టబోతున్నారు. నమ్మలేని రాజయోగం వీరి జీవితంలో కలగబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. డిసెంబర్ 10, 11 తేదీల్లో మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఎటువంటి రాజయోగం కలగబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మకర రాశికి చెందినటువంటి వారికి సమయం అంటే డిసెంబర్ నెల 10, 11 తేదీల్లో గ్రహ బలం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ రంగాల్లో చక్కటి శుభ ఫలితాలు అయితే మీకు కలిగి ఉంటారు. ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త కూడా సమయంలో వినబోతూ ఉన్నారు. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం మీకు కనిపిస్తుంది. బంధుమిత్రులతో కలిసి కీలకమైన విషయాల గురించి చర్చిస్తారు. మీ యొక్క మానసిక ప్రశాంతతను తగ్గించే అంశాలకు మీరు చాలా దూరంగా ఉండాలని సూచన. చంద్ర ధ్యానం మీకు శుభప్రదమైన మార్పులు కూడా ఇస్తుందండి. అదృష్ట యోగాలు ఉన్నాయి. తగినంత మానవ ప్రయత్నం చేసినట్లయితే మీకు అంతా కూడా అనుకూలత కనిపిస్తుంది. మీ రంగాల్లో ఉన్నత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. అధికారుల నుండి మన్ననలు కూడా మీకు అందుతాయి. బాధ్యతాయుతంగా వ్యవహరించే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. బుద్ధిబలం చాలా బాగుంటుందండి. నూతన కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త కూడా మీరు వింటారు. ఆర్థికంగా లాభదాయకమైనటువంటి కాలం కనిపిస్తుంది. అధికారుల సహకారం మీకు లభిస్తుంది. ప్రశాంతమైన జీవనం కొనసాగిస్తారు. శ్రీలక్ష్మి ఆరాధన మీకు శ్రేయస్సును కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మకర రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, మనం ఇప్పుడైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇక వీరి జీవితంలో కలగబోయే ముఖ్యమైనటువంటి పరిణామాలు ఈ సమయంలో ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం సాధారణంగా ఉంటుంది. కొంచెం పని భారం అనేది అధికంగా కనిపిస్తుంది. మరియు సహోద్యోగుల నుండి తక్కువ మద్దతు లభించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయం మీరు కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే కమ్యూనికేషన్ లేదా తప్పుడు సమాచారంతో కొన్ని సమస్యలు కలిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీ పై అధికారులు మీ పట్ల కూడా సంతోషమైనటువంటి భావాన్ని వ్యక్తం చేస్తారు. మీకు ప్రమోషన్ మరియు జీతం పెరుగుదల కూడా కనిపిస్తూ ఉంది. మీరు చేపట్టే ముఖ్యమైనటువంటి పనులలో ఎక్కువ భాగం విజయవంతమవుతాయి. మీకు ఈ సమయంలో పరిస్థితులు ప్రతికూలంగా మారవచ్చు. కాబట్టి మీ యొక్క ముఖ్యమైనటువంటి పనులన్నింటినీ కూడా 10, 11 తేదీల్లో పూర్తి చేసేయండి. మీకు అనుకూలత అనేది కనిపిస్తుంది. ఆర్థికంగా ఈ సమయం సాధారణ సమయంగా చెప్పవచ్చు. మీకు వివిధ మూలల నుండి డబ్బు అనేది వస్తుంది. కానీ అదే సమయంలో మీకు ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. మీరు డబ్బు ఖర్చు చేసేటప్పుడు దుబారా చేసే ఆస్కారం అయితే ఉంటుంది. మీరు ఇల్లు లేదా ఆస్తి కొనాలనే ఆలోచనలు ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో కొనుగోలు చేయడం అసలు మంచిది కాదు. ఈ సమయం అంతా కూడా కుజుని గోచరం అనుకూలంగా ఉండదు. కాబట్టి వచ్చిన లాభాల్లో చాలా వరకు ఇల్లు కానీ వాహనం కానీ రిపేర్లు చేయించడానికి మీరు వెచ్చించే ఆస్కారం అయితే ఉంటుంది. వ్యాపార పరంగా కూడా ఈ సమయం చాలా పనులు మొదలైన తర్వాత ఆగిపోయే ఆస్కారం అయితే ఉంటుందండి. కనుక ఈ విషయంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే మీరు పనిని ప్రారంభించే ముందుగా 1కి 2 సార్లు ఆలోచించుకొని ప్రారంభించడం మంచిది. వీరి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు కూడా మీరు పాటించాలి. రాబోయే పరీక్షల్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం మంచి సమయంగా కనిపిస్తోందండి. మీరు రాబోయే పరీక్షల్లో మంచి ఫలితాలను పొందడానికి బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మీరు కోపాన్ని మరియు భావోద్వేగాలను కూడా నియంత్రించుకోవాల్సి ఉంటుంది. మరియు ఎవరితోనూ కూడా గొడవాసులు పడవద్దు. ఏకాగ్రత మరియు ఆత్మవిశ్వాసాన్ని పొందడానికి ప్రతిరోజు కూడా గణేష స్తోత్రాన్ని పఠించడం మీకు చాలా మంచి జరుగుతుంది. చూసారు కదండి. ఈ మకర రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారైతే మకర రాశికి చెందినవారు అవుతారు. ఈ మకర రాశిని చరరాశి భూతత్వ రాశి అని కూడా పిలుస్తూ ఉంటారు. మకర రాశి ముసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైన జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక చాలా సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు ఎవరైనా సరే ఒక్క విషయం పట్ల పట్టుబడితే దానిని అసలు విడిచిపెట్టారు. ఎలాగైతే మొసలి గట్టి పట్టుబడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంత చూసే వరకు కూడా విడిచిపెట్టారు. జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితమైనదిగా ఉంటుంది. ఈ రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా జాగ్రత్తగా పనిని పూర్తి చేసే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు. భోజన ప్రియులను కూడా చెప్పాలి. ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బేరేజు వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని కలవారుగా వీరు ఉంటారు. ఒకవేళ ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వీరు విడిచిపెట్టారు. తమ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలుపెట్టే స్వభావాన్ని వీరు కలవారు ఉంటారండి. ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా కలిగి ఉంటారు. అందుచేత వీరి జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. అర్థం కాని ఏ విషయాన్ని కూడా వీరు అంగీకరించారు. దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా సరే దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు. ఈ రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని మనం చెప్పాలి. ఈ రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్ల వంట ఆకర్షణ అయితే ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిది వీరు ఏ పనిని చేయలేరు. ఇది వీరిలో ఉన్నటువంటి స్వార్థంగా మనం చెప్పాలి. వీరు ఎవరికి లాభం లేనిది ఏ పని చేయకపోయినా సరే కానీ వీరికి మాత్రం ఇతరులు పనిచేసి పెడతారు. తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేట పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేస్తే సమాజానికి వీరు ఎంతో మేలు చేసిన వారు కూడా ఈ సమయంలో అవుతారు. ఈ రాశి వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషుల ప్రవర్తనలో చాలా సందేహాలు అనేవి ఉంటాయండి. భర్త విషయంలో కూడా ఈ విధంగానే ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తూ ఉంటారు. ఇలా అనుమానించి భర్తను కూడా దూరం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ జాతి స్త్రీలు తమలోని లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే సంసారం అనేది చాలా బాగుంటుందనే చెప్పాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ధరించాలి. శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. ధనిష్ట నక్షత్రం వారు రుద్రాక్షను ధరించినట్లయితే వీరికి అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదండి, మకర రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని ఎప్పటికప్పుడు చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.